హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు మెంతి దొండకాయ మెంతి కారం రెసిపీ చూపిస్తాను. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పద్ధతిలో చేస్తే అన్నంకైనా చపాతీకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఎలా చేయాలో, ఈ ప్రాసెస్ ఏందో, దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో నేను అన్నీ చూపిస్తాను అండి. దొండకాయ కారము చేయడానికండి నేను అరకిలో దొండకాయలు తీసుకున్నా. ఇవి మంచిగా కడిగి చిన్న ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకున్నా. ఇవి పెట్టుకున్నాము. ఇందులోకి కావాల్సిన ఐటమ్స్ చూపిస్తాను. ఇందులోకి కావాల్సినవి పల్లీలు 3 టేబుల్ స్పూన్స్, నువ్వులు 2 టేబుల్ స్పూన్, శనగపప్పు 2 టేబుల్ స్పూన్స్, జీలకర్ర 1 టీ స్పూను, మెంతులు 1 టీ స్పూను, మినపప్పు 1 టేబుల్ స్పూన్, ధనియాలు 2 టీ స్పూన్స్. ఇందులోకి కొంచెం చింతపండు, ఎండుమిర్చి ఒక 6-7 తీసుకోవాలి. ఇవన్నీ కూడా స్లో మంట మీద నిదానంగా వేయించుకోవాలండి. అస్సలు మంట ఎక్కువ పెట్టుకోవద్దు. చిన్న మంట మీద మొత్తం వేగేటట్టు వేయించాలి. దీనిలో కారం సపరేట్ అంటూ ఉండదు. ఈ మిర్చితోనే కారము. మనకి ఇంకెక్కువ కావాలి అనుకుంటే ఎక్కువ మిర్చి వేసుకోవచ్చు. నేనైతే ఒక 7-8 వేసినానండి. మీరు ఎక్కువ కారం అనుకుంటే ఇంకెక్కువ వేసుకోవచ్చు. ఇది వేయించేసుకుందాము. ఇందులో ఫస్ట్ పల్లీలు వేయించుకుందాము. 3 టేబుల్ స్పూన్లు పల్లీలు. మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత శనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, మినపప్పు 1 టేబుల్ స్పూన్, ఇవి కూడా కొంచెం వేయించాలి. ఇవన్నీ కూడా చిన్న మంట మీద, అంటే మిడిల్, అంటే హై ఫ్లేమ్ పెట్టుకోకుండా వేయించుకోండి. మాడిపోతే టేస్ట్ ఉండదండి. మెంతులు 1 టీ స్పూన్ అండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, మీడియం పెట్టేసుకొని వేయించుకోవాలి. ఒక 8 ఎండుమిర్చి కూడా వేస్తున్నాం. ఇంకా కారం బయట వేయాల్సిన అవసరం లేదు, మళ్ళీ చెప్తున్నాను. మీకు ఇంకా కారం ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇదే మిర్చితోని అందులో కారం వస్తుందండి. ఇంకా వేరే కారం అవసరం ఉండదు. ఇంకా ఇవి వేగిపోయినాయి. ఇవి స్టవ్ ఆపేసుకొని ఇవి చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకోవాలి. ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకొని చల్లగైన తర్వాత అన్నీ మిక్సీ జార్లో వేసుకొని కొంచెం ఇంతే చింతపండు వేసేయాలి. ఇందులోనే కొన్ని వెల్లుల్లి కూడా వేసుకోవాలండి. ఇది మొత్తంగా కొంచెం బరకగానే పట్టుకోవాలి. మరీ మెత్తగా చేయాల్సిన అవసరం లేదు. కొంచెం బరకగా ఇది పట్టేసుకోవాలి. పొడి ఇలా పట్టేసుకోవాలండి. అంతే, ఇలా పట్టి పక్కన పెట్టుకొని ఇప్పుడు దొండకాయ పెట్టేద్దాం. నాన్ స్టిక్ పెనం పెట్టేసుకొని ఇందులో ఒక పావు సగం వేస్తున్నా అండి. కొంచెం ఒక పావు మీద కొంచెం వేసిన, సగం కూడా వేయలే. ఒక పావు వేసి కొంచెం వేసిన ఆయిల్. ఇందులోకి కొంచెం కరివేపాకు వేయాలి. తర్వాత దొండకాయలు వేసేయాలి.
ఇందులోని వాటర్ అంతా పోయే వరకు హై ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేయాలి. ఇంకా పోలేదు, మధ్య మధ్య ఇట్లా కలుపుకుంటూ ఉంటే మూత పెట్టేద్దాము. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలిపేస్తున్నాం. నీరు అంతా పోయింది. ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఇంకా మీ రుచికి సరిపడినంత వేసుకోండి. తర్వాత పసుపు, ఇప్పుడు కలిపేసి మీడియంలో పెట్టుకోండి స్టవ్. ఇక ఇది మొత్తం వేగే వరకు మీడియంలో పెట్టించండి. కొంచెం టైం పడుతుందండి, దొండకాయ కదా ఇది, కొంచెం ఉడకడానికి కాస్త టైం పడుతుంది. అక్కడి వరకు కొంచెం నిదానంగా చేసుకోవాలి. మూత పెట్టేద్దాము. ఇది మధ్య మధ్యలో కొంచెం కలుపుతూ ఉండాలండి. స్టవ్ను మీడియం టు సిమ్లో పెట్టుకుంటూ కలుపుతూ ఉండాలి. హై మాత్రం పెట్టుకోకండి. ఇంకా కొంచెం సేపు కావాలి. ఇంకా ఉడకలేదండి. ఇప్పుడు చూద్దాము. ఓకే, ఓకే, మనం ఇందాక చేసుకొని పెట్టుకున్న పొడి ఉంది కదా, ఇది వేసేద్దాం. దీన్ని ఇలా మంచి కలిపేసుకోవాలి. ఇది ఇలానే స్టవ్ మీద ఉంచి మూత పెడదాం. ఏంటంటే ఇంకా వేడితోని మసాలా అంతా ఈ దొండకాయలకు పట్టుకోవాలండి. కొత్తిమీర, కరివేపాకు వేసిన అండి. పైనుండే వేసుకుంటే వీటి ఫ్లేవర్ అంతా వీటికి పట్టేస్తుంది. అప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకుంటే కొంచెం సేపు ఉంచుదామండి. ఇంకా ఒకసారి చూద్దాము. చూసి అయిపోతే బంద్ చేసేద్దాం స్టవ్. ఇంతే అండి, అయిపోయింది. ఈ మసాలా మొత్తం ముక్కలా పట్టేసుకున్నది, మెత్తగా ఉడికింది. ఇంతే అండి, అయిపోయిందండి. దొండకాయ మెంతి కారం రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇంతే అండి, దొండకాయ మెంతి కారం రెడీ అయిపోయింది. ఇది అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా మంచి టేస్ట్ ఉంటుంది. ఒకసారి ఇలానే ట్రై చేయండి, ఎలా వచ్చిందో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.